పిల్ల. సైరా సై ఏంటి కదా? నీ పేరు? నాగజవుడు నాగరత్నం. చూడరత్నం, నిజంగా నీ అందం అయస్కాంతం. దూరం దూరం. నాకింకా పెళ్ళే కాలేదు. ఏ ఎందుకు చేసుకోలేదు? నా కంటికి నచ్చినవాడు, నా ఒంటికి సరిపడేవాడు నా కంటి ఇంకా పడలేదు. అయితే ఒక్కసారి నా మందిరానికి రా. ఎందుకు? ఎందుకంటే విందుకు మందుకు పొందుకు. అమ్మో నాకు భయం. నేనుండగా నీకెందుకే భయం? రమ్మంటుంటే కూర్చో. కూర్చోమంటుంటే చూడు రత్నం, నీ ఇల్లెక్కడా? వాళ్ళకాటి పక్కన. నీకు అమ్మా నాన్న ఉన్నారా? అమ్మా నాన్న లేకుండా నేనెలా పుట్టాను? అంటే బ్రతికే ఉన్నారా అని. లేరు, పైకి పోయారు. పైకా? అమ్మ సంక్రాంతి నాడు, అయ్య శివరాత్రి నాడు. ఊరుకు రత్నం, అయితే నీకెవరూ లేరన్నమాట. అన్నమాటగా. ఈ గాజుల చేత్తో మధు తాగటం ఎంతో హాయి. ఈ రోజు నా మోస్తీరా తాగాలి. చక్కరమే. సైరా సై, నీకు కావలసినంత పోస్తాను. కైకెక్కేదాకా తాగు. అలాగే. చాలు రత్నం. రత్నం, నన్నొక పువ్వునై నీ కొప్పులో ఉండిపోని, నీ చీరనై నీ ఒంటికి చుట్టుకుపోని. రత్నం, రత్నం, నన్ను నువ్వు కరుణిస్తే నువ్వు కోరిందల్లా ఇస్తాను. కౌగలిస్తే నీకు కనకాభిషేకం చేస్తాను. మురిపిస్తే నిన్ను దేశానికే రాణిని చేస్తాను. ఇలాగే ఆ ప్రతాప్ కూడా చెప్పాడు. ఎవడా ప్రతాప్? అదే ఆ రోజు రాజదర్బార్లో నిన్ను చీతకబాదాడే ఆ ప్రతాప్. ఏడ్చాడు. ఆ రోజే వాడిని చంపేసేవాడిని. కానీ వాడు రాకుమారికి ప్రేమ కూజ, వలపు కాజ. రాకుమారి ముఖం చూసి వాడిని వదిలేశాను. మా వంశాచార ప్రకారం పెళ్లి కూతురు పెళ్లి కొడుకును 100 గుద్దులు గుద్దాలి. ఆ తర్వాత పెళ్లి కూతురు 100 ముద్దులు ఇస్తుంది. అలాగా? నేను సేనాధిపతిని కాబట్టి ముందు ముద్దులు, ఆ తర్వాతే గుద్దు. సైరా సై, అదేం కుదరదు. నా ముద్దులు నీకు కావాలంటే ముందుగా 100 గుద్దులు తినాల్సిందే. 100 కాదు, నీ అంతం కోసం 1000 అయినా తింటాను. వరసగా గుద్దుకు. ఒరే గంటా మంటలు, నేను మీ అయ్యగారిని గుద్దుతూ ఉంటాను, మీరు లెక్క పెడుతూ ఉండండి. నువ్వు పోస్తూ ఉండు, గుద్దు గుద్దుకి తాగుతూ ఉంటా. పోయి నువ్వు గుద్దు. ఒరే గంటా మంటలో, ఇప్పుడు ఎన్ని గుద్దాను? 98. 100కు 2 మిగులు ఉన్నాయి. ఆ 2 మీకు ఇచ్చినా వెనక్కి తిరగా గుద్దు. అక్క, అన్న మాట ప్రకారం నువ్వు నాకు 100 ముద్దులు ఇవ్వాలి. ముద్దులా? పంకజం, ఒకసారి